హరి ఓం. నేను విజయ అండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదివి కొంచెం అర్థం నాకు తెలిసినంత వరకు అర్థం వివరిద్దామని నా ప్రయత్నం. ఇది ముందర పూర్వాంగం అండి. ప్రతి విష్ణు సహస్రనామాల గురించి, శ్రీ విష్ణు సహస్రనామాలు అన్నవి శ్రీ మహావిష్ణు యొక్క 1000 నామాలండి. మామూలుగా అయితే ఆయనకి 1000 ఏంటండి బాబు, సహస్రము కోట్ల నామాలు ఉన్నాయి. మనం ఏ నామం పెట్టి పిలిచిన మనస్ఫూర్తిగా ఆయన తప్పకుండా పలుకుతాడు. అయితే ఈ సహస్రనామాలను ఎందుకు ఇచ్చారంటే మన ఇది చదువుకోవడానికి మనకి వీలుగా ఉంటుందని చెప్పి ఈ సహస్రనామాలు పెట్టారు. ఇవి చాలా ముఖ్యమైన నామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది, ఒక్కొక్క ఫలితం కూడా ఉంది. అయితే మన ఈ నామాలన్నీ కూడా చదివితే మనకి మోక్షము, ముక్తి, జ్ఞానము కలిగి మనకి ఏమైనా కష్టాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మనం అందరం సుఖంగా ఉంటామని ఈ నామాలు మనకి స్తోత్ర పట్టణంలాగా మనకి ఇచ్చారు. ఇవి ఈ విష్ణు సహస్రనామాలు అన్నవి అంపశయ్య మీద ఉన్న మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులు వాళ్ళు చెప్పగా వ్యాస మహర్షి గ్రంథస్థం చేశారు. అవి మనకి ఈ రూపంగా సహస్రనామాల రూపంగా స్తోత్రంలాను ఉన్నాయి, విడిగా నామాలుగాను ఉన్నాయి. ఈ స్తోత్రం అంటే అందరికీ అందుబాటులోనూ సులువుగా ఉంటుందని చెప్పి ఈ స్తోత్రం ఎక్కువ అందరం పారాయణం చేస్తాము. అయితే ఇప్పుడు విష్ణు సహస్రనామాలకి ముందర పూర్వాంగం అంటాము. అంటే ఇందులో ముందర విష్ణుమూర్తి యొక్క నామాల విశిష్టత, ఎవరెవరు ఎలా చెప్పారు అన్నదంతా ఇందులో వస్తుంది. పూర్వాంగం అండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇక్కడ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నారు. అంటే మనం గణపతిని స్తోత్రం చేసినట్టు ఉంటుంది, ఆ విష్ణుమూర్తిని కూడా స్తోత్రం చేసిన భావన వస్తుంది. అయితే ఇక్కడ విష్ణు అంటే మనకి సర్వవ్యాపి అని అర్థం. శుక్లాం భరధరం విష్ణు అంటే తెల్లటి వస్త్రాన్ని ధరించిన వాడు. విష్ణు అంటే సర్వవ్యాపి అయిన. శశివర్ణం చతుర్భుజం అంటే చంద్రుని వంటి రంగు కలిగిన వాడు. చంద్రుడు ఏంటి? తెలుపు వర్ణం కలిగిన వాడు. చతుర్భుజం అంటే 4 చేతులు గలవాడు. ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే, అన్ని విఘ్నాలను ఉపశమనమిచ్చి అన్ని విఘ్నాలను నాశనం చేసి ప్రసన్న వదనంతో ఉన్న ఆ మహాదేవుడికి ఇదేనా నమస్సుమాంజలు. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యః పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యస్య ద్విరద, ఈ ద్విరద ఎవరు? ఈ ద్విరద అంటే ఏంటి? ఈ ద్విరద అంటే 2 దంతాలు కలవాడు. ఇక్కడ ఎవరిని, దీంట్లో ఈ శ్లోకంలో మనం ఎవరిని తలుచుకుంటున్నాం? ఇక్కడ మనం విశ్వక్సేనుని తలుచుకున్నాం. అసలు ఈ విశ్వక్సేనుడు ఎవరు? విష్ణు గణాలకి సర్వాధ్యక్షుడు, అంటే సర్వసేనాధిపతి. మనకి తెలుసు శివగణాలకి అధిపతి విఘ్నేశ్వరుడు, అలాగే విష్ణు గణాలకి అధిపతి విశ్వక్సేనుడు. ఇక్కడ విశ్వక్సేనుడికిను వినాయకుడికి పోలికలు ఉంటాయి. ఇద్దరు గజముఖమే. అయితే విశ్వక్సేనుడికి ద్విరద అంటే 2 దంతాలు కలవాడు. గజాననుడు అంటే విఘ్నేశ్వరుడు ఏకదంత అంటే ఒకటే దంతం కలవాడు. యస్య ద్విరద వక్త్రాద్యా, 2 దంతాలు కలిగిన ముఖం కలవాడు. పారిషద్య పరస్సతం, ఈయనకి 100 మంది పరిచారికలు ఉన్నారు, లేకపోతే 100 విఘ్నాలైనా నశింపజేయగలవాడు. విఘ్నం నిఘ్నంతి సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ, ఇక్కడ విఘ్నాలని నాశనం చేయువాడు. విశ్వక్సేనం తమాశ్రయే, అలాంటి విశ్వక్సేనుని ఆశ్రయిద్దాము అంటే శరణు వేడుకొందాము అని అర్థం. ఈ విశ్వక్సేనుని వైష్ణవాలయాల్లో ఎక్కువగా పూజిస్తారు. ఈయన రూపురేఖలు చెప్పుకున్నాం కదా, వినాయకుడిని పోలి ఉంటాయి. శుక్లాం భరధరం తర్వాత 2వ శ్లోకంగా ఇది చెప్పబడుతుంది. నెక్స్ట్ 3వ శ్లోకం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వశిష్ఠ నప్తారం అంటే ఈ వ్యాసుడు ఎవరు? ఈ వ్యాస మహర్షి వశిష్ఠుడి మునిమనవడు. వశిష్ఠుడి కొడుకు శక్తి, ఆయన కుమారుడు
పరాశరాత్ముడు. పరాశరాత్ముడి కుమారుడు వ్యాసుడు. అయితే ఇక్కడ మనం ఈ వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఈ మొత్తం ఈయన వశిష్ఠుల వారికి ముని మనవడు అనమాట వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి కుమారుడు సుఖతాతం తపోనిధం. సుకుడు సుఖ మహర్షి ఈ వ్యాస మహర్షి యొక్క పుత్రుడు. అయితే ఈ వ్యాసుల వారు తన ముత్తాత అయిన వశిష్ఠుడి వారసుడిగా ధర్మ మార్గాన్ని జ్ఞానాన్ని బోధించడంలో మనకి చాలా ముఖ్య పాత్ర వహించారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనం ఎదురు చెప్పుకున్నట్టే వ్యాసాయ విష్ణురూపాయ అంటే విష్ణుమూర్తే వ్యాసుడు, వ్యాసరూపమే విష్ణుమూర్తి, విష్ణు రూపమే వ్యాసుడు. నమో వై బ్రహ్మనిధియే బ్రహ్మ జ్ఞానానికి నిధి అయినటువంటి వ్యాస మహర్షి మీకు నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ అంటే ఎటువంటి ఆకారాలు రూపాలు లేనివాడు, అంటే ఎటువంటి మార్పు లేనివాడు, ఎటువంటి వికారాలు లేనివాడు, కామక్రోధ మోహ లోభ మాత్సర్యాలు ఏమీ లేనివాడు, ఎటువంటి ఆకారం కూడా లేనివాడు. శుద్ధాయ పరమశుద్ధుడు. నిత్యాయ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. పరమాత్మనే పరమాత్ముడైన మహావిష్ణు. సదైక రూపాయ అంటే అన్ని రూపాల్లోనూ ఒకే రూపంగా ధరించినవాడు. విష్ణవే సర్వజిష్ణవే అంటే ఓ విష్ణవే అంటే సర్వవ్యాపి, సర్వజిష్ణవే అంటే అందరినీ జయించినవాడు అయిన మహాదేవుడు, అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ మహావిష్ణువు. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. యస్య స్మరణ మాత్రేన ఎవరిని కేవలం స్మరించినంత మాత్రాన, ఎవరిని మనం తలుచుకున్నంత మాత్రాన జన్మ సంసార బంధనాత్ జనన మరణాలు సంసార బంధనాలు మనకి అది తినాలి ఇది తినాలి ఇవి చేసుకోవాలి అవి చేసుకోవాలి అవి కొనాలి ఇవి కొనాలి ఇలాంటివన్నీ కూడా ఈ బంధనాల నుంచి కూడా అమ్మ నాన్న అక్క చెల్లి మనవడు ముని మనవడు ఇలాంటి బంధనాలన్నిటిని కూడా ఎవరిని స్మరించినంత మాత్రాన విముచ్యతే నమస్తస్మై విముక్తి కలుగుతుందో. విష్ణవే ప్రభవిష్ణవే ఆయన ఎవరో కాదు, ఆ సకల సృష్టి స్థితులకు కారణమైన ఆ మహావిష్ణువుకి ఇదేనా నమస్కారములు. శ్రీ వైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషతః. పావనములైన అంటే సర్వపుణ్యములైన సకల శాస్త్రాలు ధర్మోపదేశాలను భీష్మ పితామహుడు భీష్మాచార్యుల ద్వారా శ్రద్ధగా విన్న ఆ యుధిష్ఠిరుడు అంటే పాండవలో మొదటివాడు పెద్దవాడు అయిన ధర్మరాజు చాలా సంతుష్టుడై ఇంకా ఆయనకి కొన్ని ఇంకా ప్రశ్నలు ఉన్నాయి మనసులో. అవన్నీ కూడా మళ్ళీ భీష్మాచార్యుల వారిని అడిగాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం. కిమేకం దైవతం లోకే అంటే ఈ లోకంలో ఈ జగత్తులో ఏకైక దైవం ఎవరు ఏది. కింవాప్యేకం పరాయణం ఈ సమస్త జీవకోటికి అన్ని జీవాలకి ఇక్కడ ఆధారం అంటే ఉత్తమమైన గమ్యం ఆధారం ఏంటి. స్తువంతకం కమర్చంత ప్రాప్నుర్ మానవా శుభం. స్తుతిస్తే ఎవరిని స్తుతిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి. ఎవరిని అర్చించాలి ఎవరిని పూజించాలి. మానవులంటే మనుషులందరినీ
ఎవరిని మనం పూజిస్తే శాంతి, శ్రేయస్సు, శుభాలు పొందగలుగుతారు. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. సర్వ ధర్మములలో ఏ ధర్మాన్ని అంటే అన్ని ధర్మాల్లోకి ఏ ధర్మం చాలా గొప్పది, జీవులు ప్రాణులు అన్నిటికీ ముక్తిని ప్రసాదించేది, దేనిని ఎవరిని జపిస్తే జీవులు ప్రాణులన్నిటికీ ముక్తి ప్రసాదం లభిస్తుంది. జీవులకి ఈ జన్మ పరంపరలు అంటే ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఈ సంసార బంధాలు, ఈ జన్మ సంబంధాలు ఇవన్నీ కూడా విముక్తి, వాటి నుండి మనకి ఎప్పుడు దేనివల్ల విముక్తి కలుగుతుంది లేకపోతే మోక్షం కలుగుతుంది అని అడుగుతున్నాడు. అప్పుడు శ్రీ భీష్మ ఉవాచ, అప్పుడు భీష్మాచార్యులు వారు ఏం చెప్పారంటే, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్తిత అన్నారు. జగత్ప్రభు అంటే జగత్తుని, ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు. దేవదేవుడు, అనంతుడు అంటే అంతం లేనివాడు, అనంటే అనంతుడు, అంతా వ్యాపించున్నవాడు, అనంతమైన వాడు, అంతం లేనివాడు. పురుషోత్తముడు అంటే పురుషుల అందరిలోనూ ఉత్తముడు. అలాంటి ఆయన్ని స్తువన్నామ సహస్రేణ, సహస్రనామాలతోటి స్తుతిస్తే మనం సర్వ దుఃఖాలు మనకి నశిస్తాయి. అంటే జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడైన విష్ణుదేవుని సహస్రనామ స్తోత్రంతో పారాయణం చేస్తే మనుషులందరికీ కూడా, మానవులందరికీ కూడా సర్వ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది, పొందుతారు. తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవ చ. తమేవ చార్చ నిత్యం, అవ్యయుడు, శాశ్వతుడు. అవ్యయుడు అంటే క్షయం లేనివాడు, వ్యయం అంటే క్షయం అంటే క్షీణం అన్నమాట, మార్పు లేనివాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. శాశ్వతుడు అంటే ఎప్పటికీ నిత్యంగా ఉండేవాడు. పురుషోత్తముడైన విష్ణుమూర్తిని మనం భక్తితో శ్రద్ధతో అర్చించి ధ్యానించి పూజ చేస్తే మానవులందరికీ సర్వ దుఃఖాలు నివృత్తి చెందుతాయి. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వ దుఃఖాతికో భవేత్. అనాది నిధనం అంటే ఆది అంతం లేనివాడు, ఆద్యంతరహితుడు అంటే షడ్వికారాలు లేనివాడు. షడ్వికారాలు అంటే పుట్టడం, పెరగడం, క్షీణించడం, ఇవన్నీ కూడా షడ్వికారాలు అంటే అవన్నీ ఏమీ లేనివాడు. శాశ్వతుడు అనమాట, సర్వవ్యాపి, మొత్తం అంతా వ్యాపించి ఉన్న వాడు. సర్వలోక మహేశ్వరుడు అంటే సర్వలోకానికి మహేశ్వర రూపంలో ఉన్నవాడు. లోకాధ్యక్షుడు, లోకాన్ని పరిపాలించేవాడు. ఆయన ఆ శ్రీ విష్ణుమూర్తిని స్తుతించిన వాడు సర్వ దుఃఖాల నుండి విముక్తి చెందుతాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. బ్రాహ్మణుడు అంటే వేదమయుడు, సకల ధర్మాలను ఎరిగినవాడు, చతుర్ముఖ బ్రహ్మను, వేదాలను రక్షించువాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. విరాట స్వరూపుడు, ఆ జగన్నాథుడు. సర్వజీవుల ఉద్భవం అంటే సృష్టికి కారణమైన ఆ విష్ణుదేవుని స్తుతిస్తే సర్వ దుఃఖాలు నశిస్తాయి. అంటే ఆ పరమాత్మ సర్వ ప్రాణికోటి కారణభూతుడైన విష్ణుమూర్తిని స్తుతించవలెను అని చెప్పారు. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్థవేరర్చెన్నర సదా. ఏషమే సర్వధర్మ, పుండరీకం అంటే కమలం, పుండరీకాక్షుడు అంటే కమలాల వంటి పద్మాల వంటి నయనాలు కలవాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అటువంటి ధర్మస్వరూపుణ్ణి, ఆ పుండరీకాక్షుణ్ణి అర్చించుట చేస్తే, పూజ చేస్తే
మానవులకు ధర్మాలన్నిట్లోనూ శ్రేష్ఠ ధర్మము అంటే అదే మనిషికి మానవుడికి ధర్మం ఏంటి ధర్మం? ఆ పరమేష్ఠిని, ఆ మహాదేవుణ్ణి అర్చన చేస్తే అదే చాలా ఉత్కృష్ట ధర్మము అని నా అభిప్రాయము అని శ్రీ భీష్మాచార్యులు వారు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. సర్వమును ప్రకాశింపజేసే స్వయం జ్యోతి స్వరూపుడు. ఎవరు పరమజ్ఞాన స్వరూపుడో, ఎవరు పరబ్రహ్మమో అయిన విష్ణుమూర్తియే అందరికీ పరమాగతి. ఎవరు మహా తేజస్వరూపం అంటే ఎవరు సమస్తాన్ని శాసిస్తారో, ఎవరు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న పరబ్రహ్మము, ఎవరు సర్వానికి ఆధారభూతమై ఉన్నాడో అతడే శ్రీ మహావిష్ణువు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యవ్యః పితా. పవిత్రాతి పవిత్రం, మంగళాతి మంగళం, మంగళానికే మంగళం, దేవాది దేవుడైన సకల భూతకోటి ఉద్భవుడు, అన్ని సకల భూతాలని ప్రాణులని ఉద్భవించినవాడు, నాశరహితుడు, నాశనం లేనివాడు, శాశ్వతుడు విష్ణువే ఏకైక దేవత. యతఃసర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. కల్పాదిలో అంటే సృష్టి స్థితి లయల మధ్య దాన్ని కల్పం అంటారు. ఆ కల్పాదిలో సకల భూతాలు అంటే ప్రాణులు ఎవరి నుండి ఉద్భవిస్తున్నాయో, ఎవరి నుంచి సృష్టింపబడుతున్నాయో, ఎవరి ద్వారా సృష్టింపబడుతున్నాయో, అలాగే యుగాలు నశించినప్పుడు అంటే యుగాంతం అయిపోయినప్పుడు మళ్ళీ ఎవరిలో లయం అంటే కలిసిపోతున్నాయో అటువంటి విష్ణువే దైవం. ఆ సమస్త భూతావళి సృష్టి స్థితి లయలకు కారకుడు, కల్పాంతమందు లయకారుడైన విష్ణువే ఏకైక దైవం. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. ఓ ధర్మరాజా, సకల శాస్త్రాలచే ప్రతిపాదించబడుతున్న జగత్తుకు నాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్క సహస్రనామాలు పాపాన్ని నాశనం చేయగలదు. ఈ నామాలు నేను నీకు వినిపిస్తాను, శ్రద్ధగా విను రాజా అని భీష్ముడు పలికాడు. సమస్త లోక జగన్నాథుడైన విష్ణువు సహస్రనామావళిని వినిపిస్తాను, శ్రద్ధగా వినుము రాజా అని. ఈ పవిత్ర నామాలన్నీ కూడా పాప భయాలను నాశనం చేయగలదు అని చెప్పాడు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః తాని వక్ష్యామి భూతయే. ఈ అనంతమైన నామాలు, ఈ అనంతుని సుగుణ స్వరూపాలు, మనం సహస్రం అంటే సహస్రమే కాదు, ఎన్నో ఉంటాయి అనంతమైన నామాలు అయినవి, ఆ కీర్తివంతమైనవి. ఈ ప్రజ్ఞావస్థలో ఋషులు పాడినవి, గీతాలు ఆలపించినవి, అవన్నీ కూడా పరిపరి విధాలుగా కీర్తించి గానం చేసిన గుణాలు ఇవన్నీ. ఈ సహస్రనామాలు ఆ మహా అనంతుడి సుగుణాల స్వరూపాలు అవన్నీ కూడా ఆ నామాల్లో మనకి తెలియపరుస్తుంది. ఈ విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహావృషి ఛందోనుష్ట తదా దేవో భగవాన్ దేవకీసుతః. ఈ దివ్య విష్ణు సహస్రనామావళికి వేదవ్యాస మహర్షి, ద్రష్ట ముని, అనుష్టు ఛందస్సు దేవకీ సుతుడైన భగవాన్ శ్రీకృష్ణుడు అధిదేవత అన్నమాట. ఈ సహస్రనామాలకి వేదవ్యాసుడు ఆయన ద్వారా మనకి తెలిసిందనమాట. అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకీ నందన త్రిసామా హృదయం తస్య సాంత్యదేవిని విద్యతే. అమృతాంశోద్భవో బీజం, ఈ సహస్రనామావళి అమృతోద్భవం అంటే అమృతం లాంటిది. ఈ మంత్రరాశికి శక్తి కృష్ణ పరమాత్ముడే.
ఈ 3 వేదాలు హృదయం. లోకశాంతే దీనికి యొక్క వినియోగము. మొత్తం కూడా ఈ సహస్రనామాలు ఎంతో అమృతోద్భవం అన్నమాట ఇది. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. విశ్వవ్యాపకశీలుడు జయశీలుడు మహావిష్ణువు. ఆయన స్వప్రకాశశీలుడు, సర్వశాసనకర్త, సర్వజీవులకి శాసనకర్త. అనేక అనేక అవతారాలు మనకు తెలుసు కదా, దశావతారాలు. అనేకాది రాక్షసులను సంహరించి పురుషోత్తముడే ఈయన ఏకైక దేవుడు. ఈ పురుషోత్తముని ప్రణామం చేయుచున్నాను. పూర్వన్యాస. ఓం అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుపచందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవక్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృన్నందకీ చక్రీతి కీలకం సారంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. ఇది పూర్వన్యాసం. అంటే ఈ న్యాసం అంటే మనం పారాయణం చేసే ముందర మనలో శరీరంలో అన్ని భాగాలు కూడా ఆ భగవంతుడికి ప్రతిష్ఠించుకుని ఆయన్ని ఎంతో పవిత్రతో మనలోనే భగవంతుడిని నింపుకుని చాలా పవిత్రంగా చేయవలసినది కార్యక్రమాన్ని పారాయణానికి తెలియచెప్పేది పూర్వన్యాసం. అయితే ఈ విష్ణు సహస్రనామావళి అన్నది చాలా పెద్ద మంత్రరాశి అండి. ఇది ప్రతి అక్షరం కూడా ఒక బీజాక్షరం. అందుకనే మనం పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా పలకాలి. దీర్ఘాలు ఇచ్చే చోట దీర్ఘాలు ఇవ్వాలి, లేని చోట ఇవ్వకూడదు. మహా ప్రాణాక్షరాలు, మామూలు అక్షరాలు ఎట్లా ఇవ్వాలి, ఒత్తులు అవన్నీ కూడా చూసుకుని సరిగ్గా పలకకపోతే అర్థాలే మారిపోతాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఆచితూచి చాలా నెమ్మదిగా స్పష్టంగా పలకడమే చాలా మంచిది. ఈ చాలా శ్రేయస్సు కూడా ఇది. అందుకనే ఈ బీజాక్షరాల్ని మనం జపించేటప్పుడు మామూలుగా జపన చేయకుండా పారాయణము, కీర్తన అందరూ సాధారణంగా చేసేది పారాయణము, కీర్తన. ఇది తప్పులేదు. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవచ్చు. అయితే అనుష్ఠాన పద్ధతిలో గురువు వద్ద మంత్రోపదేశం పొందాలి అంటే పొంది దీన్ని జపించి జపము, ధ్యానము, అర్చన, హోమం ఇవన్నిటి కూడా చేయడం కూడా ఒక సంప్రదాయం ఉంది మనలో. కాకపోతే ఇది గురువుగారి వద్ద మంత్రోపదేశం అయితే పొందాలి. మామూలుగా ఈ అంగన్యాసం, కరన్యాసం ఇవన్నీ కూడా మనం చేయడానికి లేదు. ఈ ముద్రలన్నీ కూడా మంత్రోపదేశం ద్వారానే చేసుకోవాలి. మనం పారాయణ పరంగా కీర్తన కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పినట్టుగా ప్రతిదీ చాలా జాగ్రత్తగా అర్థం చూసుకుంటూ ఆలోచిస్తూ ఒక్కొక్క అక్షరం పలకాలి. అంతేగాని మనం 10 నిమిషాల్లో చదివామా, 15 నిమిషాల్లో చదివామా, పావు గంటలోనే చదివేసాము, 5 నిమిషాల్లోనే వచ్చేసింది అన్నది కాకుండా, ఎంత తొందరగా చదివామో అన్నది కాకుండా ఎంత స్పష్టంగా, ఎంత తప్పులు లేకుండా ఉచ్చారణతోటి ఎంత బాగా చదివాము, ఎంత తప్పులు పొరలకుండా చదివాము అన్నదే మనం ముఖ్యంగా పెట్టుకుని అరగంట కాకపోతే గంట అయినా పర్వాలేదండి, లేకపోతే రోజుకు ఒక నామమైనా జపం చేసుకోండి, తప్పు లేదు. కానీ తప్పులు మాత్రం ఎవ్వరూ కూడా చదవద్దండి. ఇది ఈ దీంట్లో ఈ హిందూ కరన్యాస ఈ విష్ణు సహస్రనామానికి ఋషి మంత్రద్రష్ట భగవాన్ వేద మహర్షి అని చదువుకున్నాం మనము. అయితే దీనికి ఈయన పాంచజన్యం, ఈయన శంఖం పేరు పాంచజన్యం, ఈయన ఖడ్గం పేరు నందకం, ఈయన చక్రం పేరు సుదర్శనం, అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా నారాయణ అస్త్రాలు అంటారు. ఈ మంత్ర కీలకము సారంగమను ధనస్సు. ఈయన యొక్క ధనస్సు పేరు సారంగం, ఈయన గద పేరు కౌముది. ఇక్కడ ఈయన అస్త్రాలు ఇవన్నీ. అయితే ఈ రథాంగపాణి అంటే రథాన్ని పట్టుకున్నవాడు. ఎవరు ఆశ్రయించింది? శరీరంలో రథం అంటే ఏంటి? దశేంద్రియాలను, శరీరం అనే ఈ దశేంద్రియాలను రథం అనే ఇప్పుడు ఈ రథం అన్నమాట. శరీరం అనేది ఈ రథం, దశేంద్రియాలు. ఈ రథాన్ని పగ్గాలతో పట్టుకున్నది ఎవరు? రథాంగపాణి అంటే ఆ పురుషోత్తముడు.
ఈ వేదాలు ఏంటి? వీటికి కవచాలనమాట. ఈ సామవేదం ఇవన్నీ సామవేదాలు 3 వేదాలు ఇవి దీని కవచంగా పరబ్రహ్మ స్వరూపమై నిత్య సత్యానందమే దీని మెయిన్ భగవంతుడి యొక్క ముఖ్య ఇది ఉద్భవ స్థానం. అయితే శ్రీ విశ్వరూపమే ధ్యానంగా మనం పూజ చేస్తూ ఇన్ని మహామంత్రరాశైన ఈ విష్ణుమూర్తిని ఆయన ప్రీత్యర్థమై వినియోగము కాగా జప అర్చన పారాయణంగా చాలా శ్రేష్టమైంది. ఆయనకి మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగ. అందుకనే ఈ సహస్రనామాలు కూడా ఆయనకి ప్రీత్యర్థం మనం చదువుతున్నాము. ధ్యానం. ఈ ధ్యానం అన్నది విష్ణు సహస్రనామాల ధ్యానం అంటే చాలా అంటే విష్ణు సహస్రాల ధ్యానం ఎంత ముఖ్యం అంటే ఈ సహస్రనామాలకి ముందు ఆయన యొక్క రూపాలు కానీ ఆయన యొక్క రూపం గురించి ఆయన యొక్క గుణాలను కూడా మన మనసులో స్మరించుకోవడానికి ఉపయోగపడే పఠించే శ్లోకాలు వాటి అర్థాలు ఇవన్నీ ఏమవుతాయంటే మనకి ఆయన ధ్యానం చేసుకునేటప్పటికి తెలియకుండా మన మనసులో ఒక నిర్మలత్వం, ఒక శాంతిత్వం, ఒక నిర్మలత్వం స్థిరంగా ఏర్పడి ఆయన యొక్క రూపాన్ని మనసులో పెట్టుకుని అదే ధ్యానిస్తుంటే ఒక మనసులో ఒక స్థిరత్వం వచ్చి మనకి ఆయన మీద దృష్టి పడడానికి ఆయన నామాలు స్మరించేటప్పుడు ఆయన మీద దృష్టి పెట్టుకోవడానికి మనకి చాలా దోహదపడుతుంది. అందుకనే ధ్యానం అన్నది చాలా ముఖ్యమైనది. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునియాదరినలిన గదాశంకపాణిర్ముకుందః. ఇక్కడ క్షీరోదన్వత్ ప్రదేశే అంటే క్షీరం అంటే పాలు, మనకందరికీ తెలిసిందే. ఆయన వైకుంఠంలో పాల సముద్రంలో అనంతుడు శేష తల్పం మీద అనంతుడు అంటే నాగేంద్రుడు శేష శల్పం మీద పడుకుని ఉంటాడు. అయితే అది సముద్రం అంతా క్షీరం. ఆ క్షీరం అంటే పాలు, ధన్వత్ అంటే సముద్రం యొక్క తీరం. ఆ క్షీరోధన్వత్ ప్రదేశే ఆ సముద్ర తీరంలో ఆయన మామూలుగా మనకి అక్కడ ఏముంటుంది? సైకతం అంటే ఇసుక, మామూలుగా ఇసుక ఉంటుంది మనకి సముద్ర తీరం. కానీ ఆయనకి అక్కడ ఏముందిట? సముద్ర తీరాన రత్నాలు ముత్యాలతో మెరుస్తూ ఉందిట ఇసుకంతా. ఇసుకంతా రత్నాలతోటి ముత్యాలతోటి మెరిసిపోతోంది. అలాంటి చోట మాలా క్లుప్త సనస్త స్ఫటిక మణి నిభైర్ మౌక్తికైర్మండితాంగ అంటే ఆ ముత్యాలతోటి ఉన్న ఆహారాలతోటి అలంకరించబడిన ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై శుభ్రైరభ్రైర దభ్రైర్ ఉపరి విరిచితైర్ముక్త పీయూష వర్షై శుభ్రమైనవి అంటే స్వచ్ఛమైన మేఘాలు. అక్కడ ఎలా ఉన్నాయంటే ఆ మేఘాలు కూడా మామూలుగా లేవు, పర్వతాల్లా ఉన్నాయి, అంతంత ఉన్నాయి. ఆ మేఘాల్లో ఆ మేఘాల నుంచి ఏం పడుతోంది? పీయూషం అంటే ఇక్కడ అమృతం. అమృతం అంటే సుధ. మనకి పీయూషం అంటే అమృతం. అయితే ఈ పీయూష వర్ష అంటే అమృత ధారలు కురుస్తున్నాయి. ఈ అమృతం అన్నది తెలుసు కదా అందరికీ. దేవతలందా సేవించేది, చావు రానటువంటిది, మృత్యువు లేనటువంటిది. తాగితే మృత్యువు ఉండదు. అందుకనే అది అమృత దేవతలు సేవిస్తారు. ఆ పీయూష వర్షంలో అంటే ఆ యొక్క అమృత ధారాలతోటి కురిపిస్తున్న ఆ మేఘాలు అంతంత పర్వతాల లాంటి మేఘాలు ఆయన మీద స్వచ్ఛమైన మేఘాలు అమృత ధారలు కురిపిస్తున్నాయి. ఆయనేమో ఎక్కడున్నారు? పాల సముద్రం ఒడ్డున ఉన్న ఆ ఇసుక అంటే మామూలు ఇసుక కాదు, అది మణులు ముత్యాలతోటి నిండిపోయి మెరిసిపోతున్న దగదగలాడుతున్న ఇసుక మీద ముత్యాల హారాలతోటి తయారు చేసిన సింహాసనాన్ని అధిరోహించి ఆయన కూర్చుని పైనుంచి అమృత ధారలు కురుస్తుంటే ఆ మేఘాల మించి ఆయన చేతులు ఏమున్నాయి? చతుర్బాహుడు ఆయన. అంటే శంఖం, ఆ చేతిలో ఏమున్నాయి? శంఖం, చక్రం, గద, కమలం, ఇవన్నీ 4 ధరించి ఆయన ఆనంద ఆనందీన పునియాధరిణెల గదాశంక పాణిర్ముకుందః ఆనందంతో ఆ సదా సచ్చిదానందమూర్తి ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా చిరునవ్వుతూ ఉండే ఆయన ఆ చతుర్బాహుడిని ఆయన్ని మనము ఇవన్నీ ధరించిన ఆయన్ని మనం నమస్కరించుకోవాలి. భూపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశ శిరోధర్మకమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరకగకుః భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. భూపాదో యస్య నాభిర్ వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే విశ్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువుకి ఎట్లా ఉంది?
భూమిట ఆయనకి పాదాలు. మనకి ఇప్పుడు పంచేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, అదేంటి కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, ఈ చర్మం, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు ఒక మనిషికి ఉన్నాయంటే దాన్ని నడపాలంటే ఏముండాలి? పంచభూతాలు ఉండాలి. అంటే భూమి, ఆకాశం, నీరు, వాయువు, నిప్పు. ఇవి లేకపోతే పంచేంద్రియాలు ఉండని, దశేంద్రియాలు ఉండని, ఏమున్నా ఏమీ ఉపయోగం లేదు, చలనం లేదు శరీరానికి. ఇవి ఉంటేనే ఉపయోగం. అయితే ఇవి వాళ్ళందరూ ఇవన్నీ చిత్రంగా ఆయనలోనే ఉన్నారు. వీళ్ళందరూ ఆయనలోనే ఉన్నాయి. ఇవన్నీ పంచేంద్రియాలు కానీ, పంచభూతాలు కానీ ఆయనలోనే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయట? భూపాదం, ఆయన పాదాలే భూమిట. యస్య నాభిర్, ఆయన నాభి ఏంటి? నాభి ఏమిటి? ఆకాశం అంట. ఆయన విష్ణువు యొక్క భూమే పాదాలట, ఆకాశం నాభిట. నాభి అంటే బొడ్డు. ఇంకా తల ఏంటిట? శిరస్సు, స్వర్గం అంట. చూసారా ఇక్కడ భూమి, ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే పాదాలేమో భూమిట, శిరస్సు ఏమో స్వర్గం అంట. ఈ మధ్యలో ఉన్న నాభి ఏమో ఆకాశం. అంటే చూసారా, పైన మొత్తం 14 లోకాలు, పైన ఏమో 7 లోకాలు, కిందన 7 లోకాలు. ఈ 7 లోకాల్లో పైన ఉన్న లోకాలు ఇవన్నీ ఆకాశానికి దాటి పైన ఉన్నవన్నీ కూడా స్వర్గం. ఈ కిందన ఈ అధోలోకాలు అన్నీ ఉన్నాయి కదా, ఈ నాభిని కిందనగా ఉన్నవన్నీ భూలోకం కూడా ఉంది అందులో. భూపాదో యస్య నాభిర్వేదసుర చంద్ర సూర్యోచ నేత్రే. ఆయన కళ్ళు, ఆయన 2 కళ్ళు కూడా సూర్యుడు, చంద్రుడు. కర్ణ వాష శిరోధోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. కర్ణాలు అంటే చెవులు, ఆ 2 చెవులు కూడా ఏంటిట? దిక్కులుట. ఆ 2 చెవులు దిక్కులు. ఈ స్వర్గము శిరస్సు, పాదాలు భూమి, బొడ్డు నాభి, ఆకాశం, సూర్యచంద్రులు కళ్ళు, దిక్కులేమో చెవులు. ఆయన ప్రాణమే వాయువుట. వాయువు అంటే గాలి. అంతస్థం యస్య విశ్వం సురనరకగో భోగి గంధర్వ దైత్యే చిత్రం రమ్యతేతం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇవన్నీ ఈ ఉండగా ఆయన వస్త్రం ఏంటి? 7 సముద్రాలే ఆయన వస్త్రాలుగా మారిపోయాయి. ఆయన శిరస్సు, స్వర్గమే శిరస్సు అయినప్పుడు ముఖం ఏమైందిట? అగ్ని అయిందిట. అగ్ని ముఖం అయింది. ఈ 7 సముద్రాలు వస్త్రంగా మారిపోయాయి. ఇంకా భూమి అంతా గడా సుర నరకగో భోగి, సురులు, నరులు, ఖగం అంటే పశు, అదేంటి పక్షులు, గో అంటే పశు సంపద, పశువులు, సర్పరాశి, గంధర్వులు, దైత్యులు, ఇహ వీళ్ళు వాళ్ళు లేదు, రాక్షసులు, మొత్తం అంతా గడా, విశ్వం అంతా గడా ఆయన కుక్షి అందు నిక్షిప్తమై ఉందిట. కుక్షి అంటే కడుపులో నిక్షిప్తమైపోయి ఉంది. చిత్రంగా భాషిస్తున్నారు. అలాంటి వీళ్ళందరూ ఏ దేవుని కడుపులో చిత్రంగా ఉన్నారో అలాంటి త్రిభువన శరీరుడు ఈశ్వరుడైన విష్ణువుకి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడు అని వస్తుంది. అసలు సంస్కృతంలో వచ్చేటప్పటికి సృష్టికర్త అంటే అత్యున్నత దేవుడు అనమాట. అంటే మొత్తాన్ని విశ్వాన్ని కంట్రోల్ చేసేవాడు, శాసించేవాడు. ఇక్కడ మనం ఈశ్వరుడికి ఎక్కువ శివుడికి ఎక్కువ ఉపయోగిస్తాం ఈశ్వరుడు. కానీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఈశ్వరుల కిందనే వస్తారు. అంటే సృష్టికర్తలు, వాళ్ళ అత్యున్నత దేవుళ్ళు, మొత్తాన్ని విశ్వాన్ని శాసించే వాళ్ళు. అందుకనే అటువంటి ఆ విష్ణుమూర్తికి నమస్కారములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం, శాంతమైన స్వరూపం గలవాడు, శాంతాకారుడు. భుజగశయనం, భుజంగా అంటే శేషశల్పం మీద నిద్రించేవాడు. పద్మనాభం సురేశం, నాభియందు పద్మాన్ని ధరించినవాడు. సురేశం అంటే సురులకు దేవుడు. విశ్వాధారం గగన సదృశం, విశ్వానికి ఆధారమైన వాడు, అంటే జగత్తుకు ఆధారమైన వాడు. గగన సదృశం, ఆకాశంతో సమానమైన వాడు. మేఘవర్ణం శుభాంగం, మేఘం తెలుసు కదా, మేఘవర్ణంతో మబ్బుల రంగుతోటి ఉన్నవాడు. శుభాంగం, అన్ని శుభాలను కలగజేసేవాడు.
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. లక్ష్మీకాంతుడు లక్ష్మీదేవి భర్త, కమలనయనం పద్మాల వంటి కళ్ళు కలవాడు, యోగి హృద్యానగమ్యం యోగుల హృదయంలో జానింపబడేవాడు. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అన్ని భయాలను తీర్చేవాడు, అన్ని భయాలను హరించేవాడు ఆ విష్ణుమూర్తి, ఆ లోకైకనాథుడు, లోకానికి అందరికీ నాథుడైన, సర్వలోకానికి నాథుడైన ఆ విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మేఘశ్యామం, మేఘం వంటి రంగు కలవాడు. పీత కౌశేయవాసం అంటే పచ్చటి పట్టు వస్త్రం ధరించినవాడు. శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం, శ్రీవత్సాంగం అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, వత్సాంగం అంటే ఆవిడికి ప్రియమైనది. ఎక్కడ మహాలక్ష్మి ప్రియమైన స్థలం ఎక్కడుంది విష్ణుమూర్తికి? ఆయన వక్షస్థలం మీద శ్రీవత్సం ఉంటుంది. కౌస్తుభోద్భాసితాంగం, కౌస్తుభం అంటే అది వజ్రం. ఆ వజ్రాన్ని పాల సముద్రం చిలికేటప్పుడు ఉద్భవించింది ఆ వజ్రం. అది ధరించింది ఎవరు? కౌస్తుభం ధరించింది ఎవరు? శ్రీ మహావిష్ణువు. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. పుణ్యోపేతం అంటే అటువంటి పుణ్యమూర్తి, అటువంటి పుణ్యమూర్తి, పావనమూర్తి అయిన ఆ పుండరీకాయతాక్షం. పుండరీకం అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. పుండరీకం అంటే పెద్ద పులి అని వస్తుంది, కమలం అని ఇక్కడ వస్తుంది. పుండరీకాయతాక్షం అంటే పద్మాలు, కమలాల వంటి పద్మాల వంటి నేత్రాలు కలవాడు. విష్ణు వందే సర్వలోకైకనాథం. అటువంటి జగన్నాథుడికి, విష్ణుమూర్తికి నా నమస్కారములు. అటువంటి సర్వలోకైకనాథుడికి నా నమస్కారములు. సమస్త భూతానా మాది భూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. అన్ని భూతములు అంటే ఇక్కడ భూతాలు దయ్యాలు కాదు. భూతం అంటే ప్రాణి. అన్ని సమస్త భూతాలకి ఆది భూతాయ, ఆది అనమాట. ఆయనే ఆది అయినవాడు, మొదలైనవాడు. అనేకమైన రూపాలతోటి భూభృతే అనేక భూభారాన్ని, భూభృతి అంటే భూమిని భరించేవాడు, భూభారాన్ని మోసేవాడు. సమస్త భూతాన మాది భూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణువే. అనేకమైన రూపాలతో ప్రకాశిస్తూ ఉన్న అటువంటి ఆ విష్ణువుకి నా నమస్కారములు. నేను ఆయనకి నమస్కరిస్తున్నాను. శశంక చక్రం సకీరిత కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శశంక చక్రం, శంఖము చక్రము, సకీరిత కుండలం కిరీటము కుండలాలు అంటే చెవులకి పెట్టుకునేది, సపీత వస్త్రం, పీత వస్త్రం అంటే పచ్చటి వస్త్రాన్ని ధరించిన వాడు, సరసీరు హేక్షణం పద్మాల వంటి నయనాలు కలవాడు, కమలాల లాంటి కళ్ళు కలవాడు, సహార వక్షస్థల శోభి కౌస్తుభం. సహార వక్షస్థలం, ఆయన వక్షస్థలం అంటే ముత్యాల హారాలతోటి వక్షస్థలంపై ఉంది అనమాట. ముత్యాల హారాలతోటి ఆయన వక్షస్థలం మీద ఏంటి శోభిస్తోంది? కౌస్తుభం అని ఆ వజ్రము శోభిస్తోంది. నమామి విష్ణువు శిరసా చతుర్భుజం. శిరస్సు వంచి ఆయనకి నమస్కరిస్తున్నాము. ఆ చతుర్బాహుడికి అంటే 4 చేతులు గలవాడి అయిన ఆ విష్ణుమూర్తికి శిరస నమస్కారము. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనామంబుదశ్యామ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యం సహితం కృష్ణమాశ్రయే. ఛాయాయం పారిజాతస్య. ఛాయ అంటే నీడ. దేని నీడలో ఉన్నట్టయినా? పారిజాతం అంటే దేవపుష్పం. ఆ పారిజాతం చెట్టు నీడలో బంగారపు సింహాసనం మీద మంబుదశ్యామ అంటే మేఘపు వర్ణపు తోటి, మేఘం ఏ రంగులో ఉంటుంది? ఆ నీలమేఘశ్యాముడు అనమాట. ఆ మేఘం రంగుతోటి అలంకరించుకుని దివ్యాలంకరణతోటి దగదగలాడిపోతూ చంద్రాననం చతుర్బాహం, చంద్రుడు కాంతిని మించిపోయి ఉన్నాడు ఆయన. చంద్రకాంతితో సమానం అన్నాడు కానీ చంద్రుని కాంతినే మించిపోయి దగదగలాడిపోతూ చతుర్బాహు 4 చేతులతోటి శ్రీవత్సాన్ని వక్షస్థలం మీద పెట్టుకుని రుక్మిణి భామ మాభాభ్యం సైతం కృష్ణమాశ్రయ. రుక్మిణి సత్యభామలతోటి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మునికి ఆయన్ని మనం శరణు వేడదాము, ఆయన్ని ఆశ్రయిద్దాము. ఓ నమో భగవతే వాసుదేవాయ అని మనం ప్రార్థిస్తున్నాము. శ్రీ విష్ణు సహస్రనామాల గురించి
విపులంగా తరువాయి భాగంలో తెలుసుకుందాము. స్వస్తి.